సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీలో జరుగుతున్న తాజా పరిస్థితులు, కవిత రాసిన లేఖ, ఆమె చేసిన కామెంట్స్ పై కేసీఆర్ తో చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే కాళేశ్వరంపై కమిషన్ నోటీసు అంశంపై కూడా డిస్కషన్ చేసినట్టు సమాచారం. ఈ నెల 28న అమెరికాలోని డల్లాస్ లో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుక జరగనుంది. అక్కడికి కేటీఆర్ వెళ్లనున్నారు. ఈ అంశంపై కూడా కేసీఆర్ తో కేటీఆర్ చర్చించినట్టు తెలుస్తోంది. రైట్, ఇక మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, కేసీఆర్ తో కేటీఆర్ భేటీపై అప్డేట్స్ ఏంటి? పార్టీలో చెరలేగినటువంటి వివాదం నేపథ్యంలో కేసీఆర్ తోని కేటీఆర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎర్రవల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో కేసీఆర్ తోని కేటీఆర్ భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల నుంచి ఆయనతో చర్చిస్తున్నారు. తాజా రాజకీయ పరిస్థితులతో పాటు పార్టీలో జరిగినటువంటి అంశాల మీద ఆయనతో మాట్లాడుతున్నట్టు మనకు తెలుస్తోంది. ప్రధానంగా కవిత రాసినటువంటి లేఖపైనే ఎక్కువగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అమెరికా వెళ్తూ ఆమె రాసినటువంటి లేఖ లీక్ అవడం, ఆ తర్వాత ఆమె వస్తు చేసినటువంటి కామెంట్స్ మీద కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా కవిత కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నారు, వాళ్ళు పక్కకు జరిగితే తప్ప పార్టీ బాగుపడదు, కేసీఆర్ఏ మా దేవుడు, కేసీఆర్ఏ మా నాయకుడు, ఈ అంశాల గురించి మాట్లాడిన నేపథ్యంలో మరోవైపు ఆమె ఏదైతే ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి కొన్ని అంశాల ఆధారంగా ఆమె రిసీవ్ చేసుకునేటప్పుడు కానీ, లేకపోతే కేసీఆర్ కానీ, లేకపోతే ఇతర పార్టీకి సంబంధించిన జెండా లేకపోవడం, కేసీఆర్ ఫోటో కానీ ఇతర ఏమి లేకపోవడం, అక్కడ ఉన్నటువంటి ఆమె అభిమానులు కార్యకర్తలు కూడా సీఎం అంటూ నినాదాలు చేయడం, ఇట్లాంటి కొన్ని ఏదైతే అక్కడ జరిగినటువంటి ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద కూడా కేసీఆర్తో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. మొదటి నుంచి కూడా గత కొద్ది రోజులుగా పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతున్నాయో అవన్నిటి గురించి మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా కవిత ఈ లేఖ రాయడం వెనుక ఎవరు ఉండుంటారు, లేకపోతే అసలు ఎందుకోసం ఈ లేఖ అనేది బయటకు వచ్చింది, లేకపోతే కవిత ఆ కామెంట్స్ దెయ్యాలు ఉన్నాయి అన్నటువంటి అంతర్గత విషయమైనటువంటి పార్టీలో చర్చించుకోవాల్సినటువంటి విషయాన్ని బయటకు మాట్లాడడం మీద చర్చిస్తూ తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కూడా అదే పార్టీలో ఏదైనా సమస్య ఉన్నా కూడా పార్టీలో అంతర్గత అంశం ఉన్నప్పుడు ఖచ్చితంగా అంతర్గతంగా మాట్లాడుకోవాలని కూడా కవిత పేరు తీయకుండానే మాట్లాడారు. మరోవైపు కేటీఆర్ మాట్లాడుతూ కూడా రేవంత్ కోట్లు ఉంటే ఉండొచ్చు అన్నమాట కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్తో భేటీ సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎట్లాంటి ఒకవేళ ఏదైనా డెసిషన్ తీసుకుంటారా, ఎట్లాంటి అంశాలు మాట్లాడుతున్నారు, ఈ కవిత ఎపిసోడ్లో అయితే ఏమి తదుపరి ఏం చర్యలు తీసుకోబోతున్నారు, ఒకవేళ ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా, ఏం చేస్తారా అన్న అంశం మీద మాత్రం మొదటి నుంచి ఏదైతే ఈ కవిత ఎపిసోడ్ ఉందో అది బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఈ అంశం మీద కూడా చర్చ జరుగుతూ వచ్చింది. ప్రస్తుతం కేసీఆర్తోని పార్టీ అధినేతతోని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటే ఏం యాక్షన్ తీసుకుంటారు, ఎట్లాంటి చర్యలు ఉంటాయి, ఏం మాట్లాడతారు, ఒకవేళ ఆమెకి ఏదైనా షోకాజ్ నోటీస్ లాంటివి ఇస్తారా, ఇట్లాంటి అంశాల మీద కూడా చర్చిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మరోవైపు దీంతో పాటు ఇటీవల కాళేశ్వరం నోటీసులు వచ్చిన నేపథ్యంలో కేసీఆర్కు, హరీష్ రావుకు, అదేవిధంగా అప్పట్లో వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి ఈటల రాజేందర్ కూడా వచ్చిన నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావుకు వచ్చినటువంటి నోటీసుల నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఒకవేళ దాని గురించి ఎట్లా స్పందించాలి, ఏం మాట్లాడాలి, ఒకవేళ అటెండ్ అవ్వాలా ఏంటి, ఈ అంశాల మీద కూడా చర్చిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. దీంతో పాటు డల్లాస్లో జరిగేటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు కేటీఆర్ హాజరు కానుంది. ఈ నేపథ్యంలో దాని మీద కూడా అక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి, లేకపోతే ఏమేమి రజతోత్సవ వేడుకల సందర్భంగా అక్కడ ఏం చేయబోతున్నారు ఏంటి అనే అంశాల గురించి కూడా అప్డేట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రధానంగానైతే కవిత ఎపిసోడ్ గురించే చర్చించినట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకా సమావేశం కొనసాగుతుంది. కాళేశ్వరం ఇష్యూలకు సంబంధించి అయితే గత కొద్ది రోజుల కిందనే నోటీసులు ఇచ్చిన తర్వాత హరీష్ రావు కూడా దాదాపు 2 సార్లు కేసీఆర్తో భేటీ అయ్యారు. ఆ తర్వాతనే కవిత ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలు, పార్టీలో కేసీఆర్ చుట్టూ దయ్యాలనేటువంటి కామెంట్స్తో కూడా ఈ భేటీకి అయితే ప్రాధాన్యత ఏర్పడింది. కేసీఆర్తోని కేటీఆర్ మాట్లాడే అంశాల గురించి అంటే బయటకు చెప్పకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా కవిత ఎపిసోడ్ గురించి చర్చ జరుగుతోంది, కవిత గురించే చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. దాంతోపాటు అసలు ఒకవేళ ఆమె మీద యాక్షన్ తీసుకోవాలనుకుంటే ఏం యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎట్లాంటి వివరణ అడగాల్సి ఉంటుంది, అసలు ఎందుకు ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి, తాజా రాజకీయ పరిస్థితులు ఏంటి, పార్టీలో అంటే చేపట్టాల్సిన మార్పుల చేర్పుల గురించి కూడా ఆయనతో మాట్లాడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తంగా ఈ భేటీకి అయితే ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ఈ భేటీకి సంబంధించినటువంటి ఏదైనా అంశాలు బయటకు వస్తే కనుక ఖచ్చితంగా అది కవిత గురించే ఉంటుందని కూడా నమ్మకంగా తెలుస్తోంది. మొత్తంగా చూద్దాం అసలు ఈ భేటీ తర్వాత ఏం జరుగుతుందో. మాధురి.
సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీలో జరుగుతున్న తాజా పరిస్థితులు, కవిత రాసిన లేఖ, ఆమె చేసిన కామెంట్స్ పై కేసీఆర్ తో చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే కాళేశ్వరంపై కమిషన్ నోటీసు అంశంపై కూడా డిస్కషన్ చేసినట్టు సమాచారం. ఇక ఈ నెల 28న అమెరికాలోని డల్లాస్ లో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుక జరగనుంది. అక్కడికి కేటీఆర్ వెళ్లనున్నారు. ఈ అంశంపై కూడా కేసీఆర్ తో కేటీఆర్ చర్చించినట్టు తెలుస్తోంది.